యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద జాతీయ రహదారి 65పై ఆగి ఉన్న లారీని విజేత ట్రావెల్స్ కు సంబంధించిన ప్రైవేటు బస్సు ఈ రోజు తెల్లవారుజామున ఢీకొట్టడంతో కూడా అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ట్రావెల్ బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జునటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా లేకపోతే ముందులో ఉన్న ఆ వెహికల్ ఆగి ఉండడంతో ఆ లారీని చూడకుండా కూడా అతివేగంగా వచ్చి దీన్ని ఢీకొట్టిందా అన్న దానిపైన కూడా ఇటు చౌటుపల్లికి సంబంధించిన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో చాలా వరకు కూడా దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి, నలుగురికి పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా ఎవరైతే వారు హైత్నగర్కు సంబంధించిన హాస్పిటల్కి వెళ్తామని కూడా క్షతగాతులు చెప్పిన క్రమంలో కూడా వారిని హైత్నగర్కు సంబంధించిన ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా చౌటుపల్లికి సంబంధించిన పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదాలు రోజు కూడా జాతీయ రహదారిపై ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జాతీయ రహదారిపై కాబట్టి అతివేగంగా రావడం, ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న కూడా ఇలాంటి యాక్సిడెంట్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ తెల్లవారుజామునే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇది నిద్రమత్తులో జరుగుతున్నాయా లేకపోతే ముందలున్న వాహనాన్ని గమనించలేక వెళ్ళి దాన్ని ఢీకొడుతున్నారా అనే దాని మీద కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ముందర ఒక లారీ ఆగి ఉంది, ఆ లారీ ఎందుకు ఆగింది, ఏమైనా సాంకేతిక కారణాల వల్ల లారీ ఆగిందా లేకపోతే ఆ లారీ డ్రైవర్ ఏమైనా నిద్ర వచ్చి కూడా పక్కకు ఆపుకొని ఆ నిద్రపోతున్న క్రమంలో కూడా ఎదురుగా వెనకనింగి వచ్చినటువంటి విజేత ట్రావెల్ బస్సు ఢీకొట్టిందా అనే దానిపై కూడా ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే లారీ డ్రైవర్ కూడా లారీ ఒకవేళ అకస్మాత్తుగా ఆగిపోయినా, సాంకేతిక లోపం వల్ల ఆగిపోయినా లేకపోతే వేరే కారణం వల్ల పక్కన నిలిపినా కూడా దానికి సంబంధించిన సర్వీస్ రోడ్లు ఉంటాయి, సర్వీస్ రోడ్లు కూడా ఆపుకోవాలని కూడా పదే పోలీసులు చెప్తున్నా కూడా ఇటు లారీలకు సంబంధించిన హెవీ లారీలకు సంబంధించిన డ్రైవర్లు కూడా ఈ నిబంధనలను పాటించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఇటు చౌటుప్పల్కి సంబంధించిన పోలీసులు మాత్రమే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే విజేత ట్రావెల్స్లో ఉన్న ప్రయాణికులకు మాత్రం ఒక నలుగురికి మాత్రమే తీవ్ర గాయాలైన పరిస్థితి, మిగతా అందరూ కూడా క్షేమంగా ఉండడంతో వారిని వేరే బస్సులో కూడా గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా వారందరూ కూడా తీవ్ర గాయాలై కూడా ఆ రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.